సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చైనీస్ జెండర్ క్యాలెండర్ గురించి మనమైతే ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే పక్కన పెడితే, సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. అండ్ ఇది ఎంతవరకు నిజం అంటే జస్ట్ ఫర్ ఫన్ అండి. ప్రెగ్నెన్సీలో చాలామంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఏ రకంగా తెలుసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. కొంచెం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నాకు పాప నా బాబా ఏంటి అనే దాని గురించి మనం టెన్షన్ పడుతూ ఉంటాము. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ప్రయోగిస్తాము. గూగుల్లోకి వెళ్ళి చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది మనము డౌన్లోడ్ చేసుకుంటాము. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా సెర్చ్ చేస్తూ ఉంటాము. సో ఎలా యూజ్ చేయాలి అంటే మనం పర్టికులర్గా మనకి ఇష్టం ఉంటుంది బాబునా పాపనా తెలుసుకోవాలనేసి. కొంచెం ఏదో ఒకటి బాబు అని తెలిస్తే కొంచెం ఖుష్ ఫీల్ అవుతుంటాం. కొంతమందికి పాప ఇష్టమైతే పాప అని వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. కొంతమంది బ్యాడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ టైంపాస్ కోసం ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో పాపనా బాబునా అని తెలుస్తుందా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే వస్తుంది. మీరు రిపీటెడ్గా మళ్ళీ కొడుతూ ఉంటే, ఒకవేళ ఎవరికైనా పాప ఉన్న వాళ్ళకి కొట్టి చూడండి, కరెక్టే వస్తుంది అనుకోండి. అది కోఇన్సిడెన్స్ అలా జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి పాప అని రావచ్చు, కొంతమందికి బాబు అని రావచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు, కానీ నేనైతే ట్రై చేశాను. మా ఫస్ట్ పాప అప్పుడైతే కరెక్ట్గా తెలిసింది. సెకండ్ పాప అప్పుడైతే బాబు అని తెలిసింది. ఇంకా థర్డ్ టైం అయితే నేను ట్రై చేయలేదు, ఎందుకు ఇంకా లేనిపోయిన టెన్షన్లు అనేసి. థర్డ్ టైం అప్పుడైతే నేను ట్రై చేయలేదు. 2 సార్లు అయితే ట్రై చేశాను, కానీ ఇంకా థర్డ్ టైం అయితే నా వల్ల కాలేదన్నమాట. సో మీరు కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వల్ల అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, కొంతమంది ఏమో వాళ్ళ పర్టికులర్ బర్త్డే అండ్ ఎల్ఎంపి డేట్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో 1 మంత్ తర్వాత ఇది యూజ్ చేస్తుంటారు. కొంతమంది బర్త్డే డేట్ కంటే 1 ఇయర్ తర్వాత యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కాకుండా మీ పర్టికులర్గా మీ కరెక్ట్గా డేట్ అనేది తెలిస్తే, బర్త్డే డేట్ అనేది తెలిస్తే ఆ డేట్ అనేది వేసుకోండి. మీరు ఏ ఇయర్లో పుట్టారనేది కూడా వేయండి. సో అన్నీ వేసిన తర్వాత అక్కడ ఉంటుంది పర్టికులర్గా ఇయర్స్ అండ్ ఇటువైపు ఎల్ఎంపి అంటే పీరియడ్, లాస్ట్ పీరియడ్ డేట్ అని ఉంటుంది అనమాట. లాస్ట్ పీరియడ్ అంటే ఏ రోజైతే మనకి పీరియడ్ స్టార్ట్ అయిందో ఆ రోజుదే లాస్ట్ పీరియడ్ డేట్. మనకి ప్రిస్క్రిప్షన్లో డాక్టర్స్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ పీరియడ్ డేట్ అంటే ఎల్ఎంపి డేట్ అనమాట. సో ఈ ఎల్ఎంపి డేట్ ప్రకారం మనకి వేసుకోవాలి. సో మీ ఎల్ఎంపి డేట్ కరెక్ట్గా, ఇది కూడా పర్టికులర్గా మీకు మంత్లీ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వచ్చే వాళ్ళకైతేనే సెట్ అవుతూ ఉంటుంది. సో మీకు పీరియడ్స్ కరెక్ట్ రెగ్యులర్ ఉంటే మాత్రం ఆ లాస్ట్ ఎప్పుడైతే మీకు పీరియడ్ స్టార్ట్ అయిందో అదే 5 డేస్ తర్వాత ఎండ్ అయిపోయింది, దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో 1 మంత్ తర్వాత చూసుకోకుండా పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిన డే ఉంటుందో అది ఎల్ఎంపి డేట్. సో ఆ డేట్ వేసి మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. దానికి అది నిలువు ఉంటే ఇది అడ్డం ఉంటుంది, మిడిల్లో జెండర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట పిల్లలది. సో ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇది జస్ట్ టైంపాస్కి అయితే చూసుకోవచ్చు. 100% నిజమని నేను చెప్పను, 50-50 ఛాయిసెస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో ఇదే నమ్ముకొని ఇంకా భయపడొద్దు. నేనైతే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మంచిగా ఓకే నాకు బాబు అని హ్యాపీగా ఉన్నానన్నమాట. ప్రెగ్నెన్సీ మొత్తం నేను టెన్షన్ పడకుండా ఉండడానికి కారణం ఇదొకటి. అండ్ ఇంకొకటి పసరు తాగాను నేను బాబు అవుతాడని. సో పాప కడుపులో ఉన్నా కానీ నేను హ్యాపీగా బయటికి ఉన్నా, ఎందుకంటే ఈ జెండర్ క్యాలెండర్ని బట్టి అండ్ ఆ పసర్ని బట్టి నాకు బాబునే కన్ఫర్మ్ అవుతాడని నేను హ్యాపీగా ఉన్నాను. అలా మీరు టెన్షన్ పడకుండా ఉండాలంటే యూజ్ చేయొచ్చు. తర్వాత లాస్ట్కి చూస్తే పాప అయింది. ఆ ఒక 2 డేస్ బాగా బాధపడ్డాను, తర్వాత అయిపోయింది. సో తర్వాత బాబు కోసం ట్రై చేసాం. బాబు అంటే అంత బాధపడాల్సిన పని ఏముంది అని అంటే, ఫస్ట్ పాప, తర్వాత మళ్ళీ పాప అయింది. థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేయాల్సి వస్తుంది అన్నట్టు అలా బాధపడ్డాను అనమాట. సో మా ఫ్యామిలీలో మొత్తం కూడా కొంచెం ఆడపిల్లలు ఎక్కువ అనమాట, అందుకే అంత బాధ వేసింది నాకు బాబు అవుతాడని వెయిట్ చేశాను నేను. సో ఈ క్యాలెండర్ గురించి అయితే ఇదండి, ఎలా యూజ్ చేయాలి, ఇది ఎంతవరకు కరెక్టు అనే దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.